ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే అధికారులకు ఉన్నటువంటి ఎస్సీ కబీర్ గారికి, మిగతా ఇంజనీర్లకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాము. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి దాని మీద ప్రభుత్వానికి ఏమి జరుగుతూ ఉంది, ఇక్కడ స్క్రోలింగ్లు కూడా వస్తున్నాయని చెప్పి కొంతమంది వార్తల వలన ప్రజలందరూ కూడా భయాందోళన పడ్డారు. ఆ భయాందోళనలు చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ తీసుకునే ఇంజనీర్ చెప్పిన ప్రకారం ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. ఏదైతే బండి ఇక్కడ కుంగిందో దాని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇంజనీర్ గారిని కుమార్ గారు వచ్చారు. వారు ఆ డ్యామ్ సేఫ్టీ గురించి కూడా విలేకరులకు చెప్తారు. ఒక్కసారి వినండి. ప్రత్యేక విభాగం దానికి తర్వాత హైడ్రాలజీ అండ్ నిర్మాణానికి కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా చీఫ్ ఇంజనీర్గా 3 విభాగాలు నిర్వహిస్తున్నాము. రాత్రి మనం మినిస్టర్ గారు తర్వాత అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు నార్త్ కోస్ట్లో టూర్ వెళ్ళినప్పుడు నేను వేరే విషయం మీద ఫోన్ చేస్తే వారు ఆందోళన పడుతూ సీఎం గారు ఇట్లా ఆందోళన పడుతున్నారు, ఇక్కడ ఆయన గురించి నేను కూడా అక్కడ సరిగ్గా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పంగానే నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం 2 o'clockకి బయలుదేరి రాత్రికల్లా 12 గంటలకల్లా రావడం జరిగింది. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ వీఆర్ డూయింగ్. మనకి వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి చాలా వస్తూ ఉంటాయి. వీటి గురించి మనం పెద్దగా ఆందోళన పడక్కర్లేదు. ఇది ఏంటంటే వాటర్ ఉన్నప్పుడు మనకి ఎలా పోల్చొచ్చు అంటే ఒక వెసల్లో మనం నీరు లేవనుకోండి, దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడవు. ఒక టైర్లో గాలి పెట్టలేదనుకోండి, దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడవు. అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్లు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా చెమరింపు కానీ అవి రావడం సహజమే. దాన్ని మనం ఏ విధంగా తగ్గించుకొని దాన్ని స్ట్రెంథన్ చేసుకొని 100 సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది. ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 అనేది పాస్ చేసింది. దీన్ని బట్టి ఎవరు కూడా ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద డ్యూటీ and protect the dam. If any dam under whose supervision the dam is there, అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 years ఉంటుంది. కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు. అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇదివరకులా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు. దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఇది వచ్చి నేను ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు. దీన్ని రాబోయే 1 నెల రోజుల్లోనే దీన్ని పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా 100% జీరో అవుట్పుట్ వచ్చేలాగా మేము చేస్తాం కూడా. కాబట్టి ప్రజలెవరు కూడా ఆందోళన పడద్దు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డ్యామ్ సేఫ్టీ ఉంది కాబట్టి వీరందరూ కూడా అందరూ కూడా ఆన్సరబుల్ కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా. కాబట్టి ఎవరు కూడా దీని గురించి చింతించొద్దు, మేము అందరం చూసుకుంటామని కానీ కలెక్టర్ గారు మేడం గారికి కానీ నేను నిర్ణయించుకుంటున్నాను. ప్రజలు రివిట్మెంట్ మనకి 1 మీటర్ అండ్ డెప్త్ 1.5 మీటర్ కిందికి వెళ్ళింది. అది ఇమీడియట్ గా సరి చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, బట్ పర్మనెంట్ గా ఎటువంటి సొల్యూషన్ సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకుని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.